కూటమి పాలనలో ప్రభుత్వం అలాగే నాయకుల తాలూకా క్యారెక్టర్లో మాత్రం ఎటువంటి మార్పు చూడని పరిస్థితి మనం గమనించాం. అలాగే 6 పథకాలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు తీసుకుంటే మహిళలకు ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్ధాల్ని మిగిల్చింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 540 రోజులు గడిచాయి. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నెలకో డ్రామా, రోజుకొక అబద్ధం, గంటకొక అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. 2025వ సంవత్సరం కూటమి పాలనలో శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి ఎన్నో చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, మహిళలకి శాంతి భద్రతల పరిరక్షణలో, ప్రజలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అభివృద్ధి ఎలానూ లేదు, అలాగే సంక్షేమము ఏ కోసనా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రక్షించాల్సిన పాలకులు ఈరోజు ప్రజల్ని భక్షిస్తూ ఉండే పరిస్థితి. అలాగే ప్రజలకి భద్రత కల్పించాల్సిన పాలకులు వాళ్ళని హింసకు గురి చేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని అనుసరించాల్సిన పాలకులు ఈరోజు అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఒక ఆటవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటుందో అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. పూర్తిగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకుంటూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల భద్రత, మహిళల రక్షణ ఈరోజు గాలికి వదిలేశారు. మొదటి 6 నెలలు చూసుకుంటే హనీమూన్ పీరియడ్ కదా అని చెప్పేసి అందరూ భావించడం జరిగింది. తర్వాత జనవరి 1 నుంచి ఈ రోజు వరకు 365 రోజులలో ఎంత దారుణంగా శాంతి భద్రతలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా దెబ్బతినడమే కాకుండా రోజు రోజుకి నెలలు గడుస్తున్న కొలిది శాంతి భద్రతల్లో దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఈ రాష్ట్రం క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2025వ సంవత్సరం అనేది ఒక చీకటి సంవత్సరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిలిపింది. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఒకవైపు మద్యం ఏరులై పారుతూ ఉంది, గంజాయి, డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు 90,000కు పైగా బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక బెల్ షాప్స్ ఏర్పడమే కాకుండా పెర్మిట్ రూమ్స్ కూడా అఫీషియల్ గా ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు మహిళల్ని, చిన్నారుల్ని, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఈ మద్యము, గంజాయి, డ్రగ్స్ కి బానిసలై ఏ విధంగా మహిళల జీవితాలని నాశనం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే, ఈ విధంగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకి వాడుకోవడం వలన కేంద్ర హోంశాఖ నివేదికలో బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు, పోలీసుల పనితీరులో మన రాష్ట్రం 36వ స్థానానికి దిగజారిపోయింది. ఎంత సిగ్గుచేటు! చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే అత్యంత తక్కువ స్థానానికి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. చట్టాల అమలులో వైఫల్యం చెందింది అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ నివేదికలో తెలియజేయడం జరిగింది, మన రాష్ట్రం 100 పాయింట్లకి 16.70 పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. అందులో ఐసీటీ అప్లికేషన్స్ అమలు చేయడంలో 0, ఇంటిగ్రేషన్ లో 0, అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో కేవలం 7.93 పాయింట్స్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ లో కేవలం 8.77 పాయింట్స్ తెచ్చుకొని అత్యంత అట్టడుగు స్థానంలో ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే, పోలీసులకి వాళ్ళ విధులు నిర్వర్తించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలో దాని మీదే దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరం అంటే, మొన్ననే చూసాం,
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వాహనాలతో కాకుండా నడిపించి నడి రోడ్డు మీద తీసుకెళ్తే దానికి డీజీపీ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాహనాలు లేకపోవడం వల్ల నడిపించి తీసుకెళ్లాము కోర్టుకి అంటూ చెప్పడం జరిగింది. అంటే డీజీపీ స్థాయి వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పారు అంటే వాళ్ళ వైఫల్యము, ప్రభుత్వ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో మనకి ఈ మాటలు, ఈ వ్యాఖ్యలే నిదర్శనంగా ఈ రోజు నిలిచే పరిస్థితి. అలాగే డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం, ఇల్లీగల్ మద్యము అనేవి ఈ 18 నెలల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. అది మేం చెప్పడం కాదు, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ నివేదికలో ఈ విషయాన్ని వాళ్ళే చెప్పడం జరిగింది. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో వీటన్నిటి అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యము, ఇల్లీగల్ లిక్కర్ అనేది దాని గ్రోత్ ఏ విధంగా పెరిగిందంటే 213% పెరగడం జరిగింది. అలాగే నెల్లూరులో 121% గ్రోత్ పెరిగింది. ఇలా 16 జిల్లాల్లో, కోనసీమలో 72%, ఏలూరులో 50%, ఇలా తీసుకుంటూ తిరుపతి జిల్లాలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ పెరిగింది. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశారో మనం మొన్ననే చూసాం. అంటే ఈ గంజాయి, డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి, వీటి అమ్మకము అలాగే అవైలబిలిటీ ఏ విధంగా దొరుకుతుంది, ఈ మాఫియా వీటిని అడ్డుకున్న వ్యక్తుల్ని ఏ విధంగా హత్యలు చేస్తున్నారు అనే దానికి ఈ పెంచిలయ్య అనే యువకుడికి చేసిన హత్య, యువకుడిని చంపడం మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే తీసుకుంటే మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అది కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. 10 జిల్లాల్లో విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా గత ఏడాది అంతా తీసుకుంటే 1458 మంది మహిళలు రేప్ కి గురవడం జరిగింది. 5000 మందిని వేధించడం జరిగింది. ఈ వేధింపులన్నింటికి కారణం ఏంటి? ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ప్రభుత్వం శిక్షించటలేదు. దాని వలన ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఈ రోజు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో ఈ రోజు మహిళల మీద నేరాలు 11% పెరిగాయి. అలాగే తన కుమారుడైన లోకేష్ గారు కూడా అదే జిల్లాలో నివాసం ఉంటున్నారు. అలాగే హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు గ్రోత్ పెరగడం జరిగింది. అంటే మరి వీళ్ళు నివసిస్తున్న జిల్లాలు, వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కూడా మహిళల మీద నేరాలు ఎంతగా పెరుగుతున్నాయి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఏపీలో ఏదైనా అవసరమై ప్రమాదకర పరిస్థితుల్లో ఒక అఘాయిత్యం జరిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు, 25.50 నిమిషాలు టైం అనేసి కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. దేశం యావరేజ్ 18 నిమిషాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించే టైం 26 నిమిషాలు. అంటే ప్రజల ప్రాణాలకి, మహిళల మాన ప్రాణాలంటే వీళ్ళకి ఎంత చులకన భావం, ఎంత నిర్లక్ష్యం అనేది స్పష్టంగా వీళ్ళు స్పందించే టైం బట్టి మనకు అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో ఈ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు స్పందించి వాళ్ళకి రక్షణ ఇచ్చేవారు. అలాగే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక